ఊసలాట. అసలు ఇన్ఫాక్ట్ వాళ్ళు పొత్తులు ఎవరితో పెట్టుకుంటారు గారు, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, టీడీపీ క్లియర్ గా ఉంది, వెంకటకృష్ణ గారికి కన్ఫ్యూజన్ ఉంది, మాకేం కన్ఫ్యూజన్ లో మేము క్లియర్ గా ఉన్నాం. ఎందుకంటే అంటే నాకు కన్ఫ్యూజన్ ఉందంటే దాని అర్థం ఏంటి? నాకు కన్ఫ్యూజన్ ఉందంటే రాష్ట్ర రాజకీయాలకి రాష్ట్ర ప్రజలకి కన్ఫ్యూజన్ ఉందని అర్థం. అది క్రియేట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్. అది తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఐదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అనేది ఉంది కదా, అట్లా చేస్తున్నారు ఇప్పుడు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, కన్విన్స్ చేయడం లేదు. అది ఇప్పుడు వాస్తవం ఏమిటంటే వైసీపీ పరిపాలన ఒక విఫల పరిపాలన అండి, వైఫల్యం చెందినటువంటి పరిపాలన. అన్ని తరగతుల ప్రజలు వైసీపీకి దూరమైనారు. ఇప్పుడు అంతర్గతంగా కూడా వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, అది నేను చెప్పాను. వైసీపీ ఎంత విఫలమైనటువంటి పరిపాలన అయినప్పటికీ దాన్ని అండకాచి వెంట ఉండి తోడ్పడుతూ ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చింది కేంద్రం. ఇప్పటికి కూడా కేంద్ర నాయకత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి ఈ స్థాయిలో ఇంకా ఎవరున్నారో వాళ్ళ టాప్ బాస్ లో, మరి నాగభూషణ గారు చెప్పాలా, ఎవరైతే టాప్ బాసెస్ ఉన్నారో బీజేపీకి వాళ్ళకు చాలా సత్సంబంధాలు వైసీపీతో కలిగి ఉన్నారు. అందు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో పైకి ఏం వేషం వేస్తారు, పైకి ఏం చెప్తారు వేరే సంగతి, కానీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే గెలవాలనేది మనసారా వాళ్ళు కోరుకుంటున్నారు టాప్ బాసెస్. అదే సమయంలో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నట్టు బీజేపీకి ద్వంద్వ స్వభావం ఉంది. ఇక్కడ పురంధేశ్వరి గారు పైన చీకొట్టిన, పైన ఈమె ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ పెద్దగా విలువ లేకపోయినా ఈమె మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది కూడా వాళ్ళ టాప్ యొక్క నిర్ణయమేనండి. రాష్ట్రంలో మీరు వైసీపీని వ్యతిరేకిస్తూ ఉండండి, ఎందుకంటే వైసీపీని బలపరుస్తూ ఉండిన తర్వాత టీడీపీ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా. కాబట్టి టీడీపీని పోనీయకూడదు. 25 సీట్లు మనకు కావాలి అనుకుంటే మేము వైసీపీని కంట్రోల్ చేస్తాం, మీరు టీడీపీతో పెట్టుకోండి. ఆ రకంగా ఈ రెండు పార్టీలని మన గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా 25కి 25 సీట్లు మనకు బలపరిచేటువంటి పద్ధతిలో పెట్టుకోవాలనే స్ట్రాటజీ, బీజేపీ స్ట్రాటజీ. దానికి అనుగుణంగా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఆమె ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా కాపాడుతుంది. ఎక్కడ విమర్శ వస్తే అబ్బెబ్బే ఆంధ్రప్రదేశ్ అప్పులేం పెద్దగా లేవు, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు చాలా తక్కువ అంటది ఆమె. పురంధేశ్వరి గారు తీసుకొని పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన మరుసటి రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నిర్మలా సీతారామన్. మన అమిత్ షా దగ్గరికి పురంధేశ్వరి గారు పోయినారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. అసలు నీకేందమ్మా, తెలివి ఉందా లేదా, తెలివిని మాట్లాడుతున్నావు లేదా, సిబిఐ ఎందుకు వేస్తాం మేము, కాబట్టి నువ్వు ఇట్లా డిమాండ్స్ కోరొద్దు అని ముఖం మీద చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. అంటే ఈ పాత్ర ఎవరి పాత్ర గఫూర్ గారు, అది మీకు రాంగ్ న్యూస్. అది ఇప్పుడు మీరంతా వీరబ్రహ్మేంద్ర చనిపోయిన తర్వాత ఆ వీరబ్రహ్మేంద్ర గారు మీకు వచ్చి కనపడ్డారు అన్నట్టుకుందా? అసలు అది కాదు సార్, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు, పేపర్ లో ఎక్కడా రాలేదు. కాదు, ఏదో నుండి మీరు సాక్షి పేపర్ చదివి ఉంటారు, వాళ్ళు రాసుకొని ఉంటారు. గఫూర్ గారు, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తున్నటువంటి రోల్ పాపం చాలా కష్టతరమైన రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే పైన వాళ్ళు బలపరుస్తారు, కింద వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళేమో వైసీపీని కంట్రోల్ చేస్తారు. నాకెందుకంటే నాగభూషణ గారు, నేను గాల్లో మాట్లాడడం లేదండి, ఊహాజనితం కాదు. నాకు వైసీపీలో వైసీపీలో వాళ్ళు చెప్పినటువంటి మాట, మాకు అన్ని విధాలా నిర్మలా సీతారామన్ గారు మాకు తోడ్పడుతూ ఉన్నారు. మాకు బీజేపీకి మధ్య ఉన్న ఒప్పందం ఏంటంటే మేము ఎన్డీఏతో కలవము, బట్ అన్ని బిల్లులు మేము బలపరుస్తాం. పార్లమెంట్ లో వాట్ ఎవర్ బిల్ ది బ్రాట్ వి విల్ సపోర్ట్. సేమ్ బీఆర్ఎస్ లాగానే, సేమ్ బీఆర్ఎస్ లాగానే, ఎస్ టీఆర్ఎస్ లాగా. కాబట్టి ఆ రోల్ మేము ప్లే చేస్తున్నాం. మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని నేను పేర్లు చెప్పను, కానీ వైసీపీలో ఉండేటువంటి టాప్ లో ఉండేటువంటి నాయకులు నాతో మాట్లాడినటువంటి సందర్భంగా ఇదేదో ఫ్రెండ్లీగా వచ్చిన చర్చ. అట్లాగే ఇప్పుడు టీడీపీ మిమ్మల్ని కాదని పోయే స్థితి పెట్టినారా మీరు? నాకు అధికారి చెప్పాడు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, జైలా బెయిలా తేల్చుకో. జైలు అంటే మాతో పొత్తు వద్దు,
బెయిల్ కావాలంటే మాతో పొత్తులో ఉండాలి. కాబట్టి లోకల్ నాయకత్వంతో మాట్లాడు. ఎందుకు చంద్రబాబు గారు డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఆయనకు రాజమండ్రి కనపడుతుంది, జైలు కనపడుతుంది. కాదు బయట ఉంటే వాళ్ళ పార్టీలో వ్యతిరేకుతుంది. ఈ గందరగోళము టీడీపీలో పెట్టడానికి బీజేపీనే కారణము. ఏమైనప్పటికీ నేను నమ్మేది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఈ రెండు పార్టీలు బీజేపీ వెంటనే ఉంటాయండి. మాకేం భ్రమలు లేవు. టీడీపీ ఈ సంఖ్యలను తెంచుకొని అంత ధైర్యము ఆ పార్టీకి లేదు, వాళ్ళ నాయకుడికి లేదు. మేము 4 సంవత్సరాలు వైసీపీ వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు మేము పక్షాత్తాపడాలా? ఎందుకంటే వీళ్ళు సొమ్ము చేసుకుని ఎవరినైతే మేము వ్యతిరేకిస్తామో వాళ్ళనే బలపరిచేటువంటి పద్ధతిలో ఇప్పుడు వీళ్ళు కూడా పోతున్నారు. ఎర్రజెండాలేలే.